Hi everyone, welcome to my YouTube channel GSK Creative Hub. From today onwards, for the next 7 days, I will talk about the main characters of Mahabharat. Today, as a part of day 1, I will talk about Sri Krishna. మహాభారతం గొప్ప పురాణాలలో ఒకటి. దీని రచయిత వ్యాస మహర్షి. ఇది ప్రపంచంలో అతి పొడవైన మహాకావ్యం. మహాభారతంలో కృష్ణుడు. హిందూ ఇతిహాసం. మహాభారతంలో కృష్ణుడు యాదవంశాధిపతి వాసుదేవుడు మరియు అతని భార్య దేవకి కుమారుడు. రాజకీయ సంస్కర్తగా కృష్ణుడు. శురసేన రాజ్యంలో కంసుడు క్రూర పాలన పాలించేవాడు. ప్రజలు భయంతో బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుడు రక్షకుడిగా కృష్ణుణ్ణి పంపుతాడు. ఒకరోజు కృష్ణుడు తన అమోఘ బలంతో కంసుని సంహరించి రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు. ఉగ్రసేనుని సింహాసనంపై కూర్చోబెడతాడు. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మగధరాజు జరాసంధుడు తన అల్లుడి కంసుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అతను శురసేనపై పలు దాడులు చేసి యాదవుల సైన్యాన్ని బలహీనపరుస్తాడు. వరుస దాడుల నుంచి రక్షించేందుకు యాదవులను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తాడు శ్రీకృష్ణ. ద్వారకా రాజ్యం, యాదవుల ఆత్మరక్షణ. శ్రీకృష్ణుడు యాదవులను ఒక కొత్త రాజ్యానికి తీసుకెళ్తాడు. గుజరాత్ తీరానికి సమీపంలో ద్వారకా అనే నగరాన్ని నిర్మిస్తాడు. ఇది పర్వతాల చుట్టూ రక్షణ కలిగిన ఒక బలమైన రాజధాని. సముద్రం ద్వారా వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి రాజ్యం అభివృద్ధి చెందుతుంది. పాండవులతో కృష్ణుడి స్నేహం. కృష్ణుడు పాండవులతో కూటమి ఏర్పాటు చేస్తాడు. ఈ కూటమి వ్యూహపరంగా చాలా బలమైనది. పాండవుల సహాయంతో కృష్ణుడు జరాసంధుడిని ఓడిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అయితే ఆయన యుద్ధంలో స్వయంగా పాల్గొనలేదు, కానీ ధర్మయోగిగా మార్గదర్శకంగా నిలిచాడు. పాండవులకు శ్రీకృష్ణుని మద్దతు. కృష్ణుడు పాండవుల మరియు కౌరవులకు సమానంగా సంబంధం ఉన్నప్పటికీ ధర్మపక్షమైన పాండవులకు మద్దతు ఇస్తాడు. కౌరవుల అధిపతిగా దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు కృష్ణుని సహాయం కోరుతారు. కృష్ణుడు ఒకవైపు తన నివజ సైన్యాన్ని, మరోవైపు తనను మాత్రమే కానీ యుద్ధాలు లేకుండా ఎంచుకునే అవకాశం ఇస్తాడు. దుర్యోధనుడు కృష్ణుని సైన్యాన్ని ఎంచుకోగా అర్జునుడు కేవలం కృష్ణుని ఆశీర్వాదాన్ని కోరుతాడు. భగవద్గీత, అర్జునుని మార్గదర్శనం. యుద్ధానికి ముందు అర్జునుడు పోరాడడానికి ఒప్పుకోకపోవడంతో కృష్ణుడు భగవద్గీతను బోధిస్తాడు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం గురించి వివరించి ధర్మయుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. యాదవ రాజ్య పతనం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా యాదవుల మధ్య అంతర్గత కలహాలు కొనసాగుతాయి. 36 సంవత్సరాల తర్వాత యాదవుల మధ్య అంతర్యుద్ధం జరగడం వల్ల ద్వారకా పూర్తిగా నాశనం అవుతుంది. ఈ కలహాలు గాంధారి శాపం వల్ల జరిగాయని చెబుతారు. Like, share and subscribe for more videos.